హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజులలో మన తల్లిదండ్రులను ముసలితనంలో వాళ్ళని సరిగా చూసుకోకపోవడం, వృద్ధాశ్రమాలలో పడేసి రావడం, లేకపోతే ఏదో మారుమూల గ్రామాలలో వాళ్ళని పాడుబడ్డ బంగ్లాలలో ఇడిచిపెట్టి రావడం, ఇది సరి అయినది కాదు. ఎందుకంటే నిన్ను 9 నెలలు మోసిన తల్లిని, కష్టపడి పేగును తెంచుకొని కూడా నిన్ను కన్న తల్లిని, ఏ కష్టం తెలియకుండా నిన్ను ఆడిస్తూ పాడిస్తూ పెంచిన తండ్రిని, నిన్ను గొప్ప చదువులు చదివించి ఒక స్థాయిలో ఉంచిన తండ్రిని వారికి విలువ ఇవ్వకపోవడం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నువ్వు పుట్టగానే నిన్ను కూడా ఏ అనాథాశ్రమాలలో పడేసినా, లేకపోతే ఏ పెద్దకుప్పలో పడేసినా నువ్వింత గొప్పని ఉండేదివా ఒకసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు గొప్ప చదువులు చదివి కూడా, ఎంత సంపాదించినా కూడా తల్లిదండ్రులని చూసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే తల్లిదండ్రులు గొప్ప, చాలా గొప్ప. దేవుళ్ళ కన్నా కూడా తల్లిదండ్రులు చాలా గొప్ప. వాళ్ళని మీరు పెళ్ళిళ్ళు కాగానే భార్య మాటలు పట్టుకొని, లేక అత్తమామ మాటలు పట్టుకొని, ఆడపిల్లల మాటలు పట్టుకొని, కోడళ్ళు కూడా అత్తమామల్ని దూరం చేసుకోవద్దు, అల్లుళ్ళు కూడా వాళ్ళ అత్తమామల్ని దూరం చేసుకోవద్దు. అమ్మానాన్నల్ని దూరం పెట్టి మీరు ఈ ఏమైనా ఎక్కువ నాటకాలు చేశారా? ఇక మీరు ఇప్పటి నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి. ఎవరైనా తల్లిదండ్రులను సరిగా చూసుకోకున్నా, వాళ్లకు వృద్ధాప్యంలో అన్నం పెట్టకున్నా కూడా కొత్త చట్టాలు వచ్చాయి. మీ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. మీరు కటకటాల వెనుక జైలుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇది నా వార్నింగే అనుకోండి, నా విన్నపమే అనుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు విలువియండి, ముసలితనంలో వాళ్లకు పట్టెడు అన్నం పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?